సూర్యచంద్ర జ్యోతిష్యాలయం, ఎల్ఎన్ పేట, శ్రీకాకుళం జిల్లా. జి రామచంద్ర పట్నాయక్, జ్యోతిష సిద్ధాంతి, ఎల్ఎన్ పేట. ఫోన్ నంబర్ 9490442336. మనకి 30/3/2025 ఉగాది, నూతన సంవత్సరం ప్రారంభం, అనగా విశ్వవాసునామ సంవత్సరం ప్రారంభం. ఇది 2025-26 సంవత్సరం పంచాంగం, 2025-26 సంవత్సరం జాతక ఫలితాలు మీకు తెలియజేస్తున్నాం. 2025-26 సంవత్సరం సింహరాశి యొక్క జాతక ఫలితం మీకు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం సింహరాశి వారికి అనగా ఆదాయం 11, ఖర్చు 11, అంటే ఆదాయ వ్యవహారములు సమానంగా ఉన్నాయి. గౌరవం 3, అగౌరవం 6. ఈ జాతకానికి మగ 4 పాదములు, అంటే 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1 పాదం కలిపి సింహరాశి. ఈ సింహరాశికి మఘ నక్షత్రానికి 1 0 ఉంది, పుబ్బ నక్షత్రానికి 0 లేవు, ఉత్తర నక్షత్రానికి 1 పాదానికి 0 లేవు, అంటే మొదటి పాదానికి. ఈ రాశి వారికి గోచారంలో గురుడు 11, అంటే లాభస్థానం, శని అష్టమ స్థానం, అష్టమ స్థానంలో ఉంటాడు. మరి రాహు కేతు ద్వితీయ స్థానాధిపతి అవుతాడు. మరి ఈ జాతకానికి ఉన్నటువంటి స్థితి మిగతా గ్రహముల తాలూకా ప్రభావం వలన అనుకూల పరిస్థితులు అయితే అనుకూలిస్తాయి, కానీ అష్టమ శని దోషం వలన కొంతవరకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. రాహు కలిపి సప్తమ స్థానానికి వస్తాడు, అష్టమ స్థానంలో ఉంటాడు కనుక రాహు ప్రభావం కలిపి కొంత వర్తిస్తుంది. కనుక మనశ్శాంతి తక్కువ, ధనం వ్యయము, చికాకులు, కొద్దిగా ఇబ్బందులు, కుటుంబ చిక్కులు, చదువుకున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళకి కూడా కొద్దిగా ఇబ్బందులు, మరి వివాహం కాని వారికి కొన్ని ఆటంకాలు, ఇలాంటివన్నీ కూడా చూపిస్తాయి. ఇది జూన్, జూలై, సెప్టెంబర్ నెలల్లో ఎక్కువ ప్రభావం దీనికి ఉంటుంది. జూన్, జూలై, సెప్టెంబర్ నెలలో ఈ సింహరాశి వారికి ఎక్కువ నష్ట ప్రభావం ఉంటుంది. మిగతా నెలలో అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. మరి చదువుకున్నటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు కూడా బాగా సాగుతాయి. మరి ఉద్యోగం కూడా వస్తుంది. విద్యావంతులకు విద్య కూడా అనుకూలిస్తుంది. కుటుంబ వ్యవహారములు అనుకూలిస్తాయి. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. పెద్ద నష్టయోగం అయితే ఉండదు. అన్ని విధాలకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే గ్రహరాజు సూర్యుడు కనుక, సూర్యుడి యొక్క రాశి కనుక, అన్ని గ్రహములు సూర్యుడికి అనుసరించి ఉంటాయి కనుక, ఈ సింహరాశి బలమైనటువంటి రాశి కనుక కొంతవరకు పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కానీ జన్మ జాతకం అనేది ముఖ్యం. జన్మ జాతకములు కానీ గ్రహములు బాగున్న ఎడల అన్ని రకములు అనుకూలించి, అంటే జన్మ జాతకంలో గ్రహస్థితి బాగుండి దశ అంతర్దశలు బాగున్న ఎడల అన్ని విధులు అనుకూలించి విద్య బాగుండును, వివాహమును, వ్యవహారం అంతా బాగుండును, ఆదాయం బాగుండును, సంపాదన బాగుండును, గౌరవ కీర్తి ప్రతిష్టలు బాగుండును, అన్నీ కూడా బాగుంటాయి. జన్మజాతకములు కానీ గ్రహస్థితి బలం బాగులేని ఎడల, దశ అంతర్దశలు బాగులేని ఎడల నష్టములు, కష్టములు, చేకాకులు, మనశ్శాంతి లేకపోవడము, త్రిప్పుట, ధనం వ్యయము, కుటుంబ చిక్కులు, రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసి మనిషికి మనశ్శాంతి లేకుండా చేసి కొద్దిగా ఇబ్బందులు కూడా చేస్తాయి. కనుక జన్మజాతకం చూసుకోవాల్సిన అవసరం ఉంది. జన్మజాతకం మీరు తెలుసుకోవడానికి మీ యొక్క జన్మజాతకం రాసి ఉంటే చూడండి. లేని పక్షములు మీ పుట్టిన తేదీ, సమయము,
మా ఫోన్ నెంబర్కి సంప్రదించి మాకు వాట్సాప్ పంపించండి. మీకు జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి దశా అంతర్దశలు ఫలితములు కూడా తెలియజేస్తాం. దానికి మీరు తగిన శాంతులు చేసుకున్న ఎడల మీ గ్రహస్థితి బలం బాగానే ఉంటుందని మీకు తెలియజేస్తున్నాం.